మున్సిపల్ వార్డుల వారీగా ఈ నెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఎలాంటి తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై 825 అభ్యంతరాలు వచ్చాయని, ముఖ్యంగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులో రావడం, కుటుంబ సభ్యులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు రావడం, ఒక కాలనీ ఓటర్లు 2-3 పోలింగ్ కేంద్రాలలో ఉండడం వంటి వాటిపై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలిపారు. వార్డు వారీగా ప్రచురించిన ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పునః పరిశీలన చేస్తున్నామని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆయన తెలియజేశారు. వీటన్నింటినీ ఈ నెల 9 లోపు పరిశీలించి 10న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, అంతలోపు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు తెలియజేయాలని కోరారు. అక్టోబర్ 1, 2025 ఆధారంగా ఓటరు జాబితాలో అప్డేట్ అయిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, దీని ద్వారానే తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని వెల్లడించారు. అంతకుముందు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 1న మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని, అభ్యంతరాల స్వీకరణకై మున్సిపాలిటీలలో హెల్ప్ డెస్క్ తో పాటు కంప్యూటర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యంతరాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ, తుది ఓటరు జాబితా ప్రకటించే ముందే వార్డు హద్దులను నిర్ణయించాలని, కొత్తగా ఇంటి నెంబర్లు వచ్చిన చోట ఓటరు జాబితాలో టాలీ కావడం లేదని, ఒక ఇంట్లో ఓట్లు వేరే వేరే వార్డులకు వెళ్లడం జరిగిందని, అలాగే డబుల్ ఓట్లను, చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని, మున్సిపల్ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ముసాయిదా జాబితాను ముందే అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని, అద్దె ఇళ్లలో ఉన్నవారికి 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయని, అలాంటివి తొలగించాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 800 ఓట్లకు మించి ఎక్కువ ఓటర్లు ఉన్న చోట్ల అదే లోకాలిటీలో మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్టోబర్ 1, 2025 ఆధారంగా BLOల ద్వారా ఫామ్ 7-8లో తీసుకున్న వివరాల ఆధారంగా ఓటర్ల అప్డేషన్ ఉంటుందని తెలిపారు. నేషనల్ కాంగ్రెస్ నుండి నరసింహారావు, బీఆర్ఎస్ నుండి పిచ్చయ్య, బీజేపీ నుండి లింగస్వామి, ఎంఐఎం నుండి మహమ్మద్ రజీయుద్దీన్, టీడీపీ నుండి రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం నుండి నర్సిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు హాజరయ్యారు. షెడ్యూల్ మీకు ఆల్రెడీ మీ ముందు కూడా ఇచ్చి ఉంటారు. సో షెడ్యూల్ ప్రకారంగా మనం ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ ఈరోజు ఏర్పాటు చేసుకొని ఏదైతే ఓటర్ లిస్ట్ మనం పబ్లిష్ చేశామో ఆ ఓటర్ లిస్ట్ మీద మీ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క పొలిటికల్ పార్టీ మీటింగ్. సో నిన్న మనకు మున్సిపాలిటీ స్థాయిలో నిన్న ఒక మీటింగ్ జరిగింది. బహుశా మీ యొక్క పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా వెరిఫై చేస్తే టోటల్గా మనకు జిల్లాలో 825 అభ్యంతరాలు వచ్చినాయి. సో 825 అభ్యంతరాలని మనకు ఎప్పటిగా ఇది వెరిఫై చేసుకున్నారు. కమిషనర్స్ అందరూ కూడా నోట్ చేసుకొని, అంటే ముఖ్యంగా ఎక్కువ అభ్యంతరాలు మీరు కూడా చెప్పే ఉంటారు. ఎక్కువ అంటే ఒక వార్డులో ఉన్న ఓటర్లు ఇంకో వార్డులో రావడం, లేదంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఓటర్లు విడిపోయి పక్క వార్డులోకి వెళ్ళడం. సో అట్లాగే మనకు ఒక కాలనీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఆ కాలనీలోనే 2-3 వార్డ్స్గా విడగొట్టడం. సో ఇట్లాంటివి కొన్ని సమస్యలు అనేది మన దృష్టికి వచ్చినాయి. సో అందుకనే ఎప్పటికప్పుడు మేము ఎప్పుడైతే ఫస్ట్ రోజున మనం ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేశామో ఆ రోజు నుంచి కూడా ఈ అన్ని వార్డ్స్కి సంబంధించినటువంటి ఓటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి చేసి ప్రతిదీ రీవెరిఫై చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దృష్టికి కూడా మనకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఈ ఓటర్ లిస్ట్ని అప్డేషన్ కూడా ఆన్లైన్ ఆప్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనము ఇప్పుడు ఏదైతే అభ్యంతరాలు ఇవన్నీ వచ్చినాయో ఇది ఏవి కరెక్ట్, ఏవి మనకు చేయగలుగుతామో అవన్నీ కూడా వార్డ్ ఆఫీసర్ల ద్వారా మనకు మున్సిపల్ కమిషనర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సో దీన్ని మనము ఫైనల్ చేసుకొని మనకు 9th రోజున మనం మొత్తం ఫైనల్ చేసుకోవాలి.